శివదర్పణం ఒక పుస్తకం రాశాడు. నేను ఒక లైన్ దగ్గర ఆ పుస్తకం చదివితే ఆగిపోయిన లైన్ దగ్గర పుస్తకం పక్కన పెట్టేసా. ఏంటంటే శివుడు అంటాడు, నిన్ను కాదని నాకు పరమార్థం ఇది, పోని ఓకే ఒప్పుకుంటాం, కరెక్ట్. శివుడు లేకపోతే మనకు పరమార్థం. నన్ను కాదని నీకు పరివారం మీద అంటాడు. నేను ఒకటి నీ గుడి తలుపు తెరవాలయా బాబు, నెత్తి మీద చెమ్ము నీళ్లు పోయాలి, నేను హారతి ఇవ్వాలి నీకు, నేను గంట కొట్టి నువ్వు లేచేవని ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పాలి, నేను లేకపోతే నీకు పరమార్థం అనేది ప్రసాదం పెడతాడు. ఆయన ఆధునికుడు అంటాను, సంప్రదాయవాదం అంటాను, ఆ రెండింటి తాలూకు మిక్స్చర్ ఆయన. కవికి అహంకారం ఉంటే ఆ మజానే వేరు. ఆడపిల్ల, అందమైన ఆడపిల్ల, ఒక 18 ఏళ్ళ ఆడపిల్ల, నవనవలు ఆడుతున్న ఆడపిల్ల, మనం చూడగానే నవ్వితే ఇంకా దానికి వాల్యూ ఏముంది? వెంటనే బైక్ వెనక్కి తిప్పి వెళ్ళిపోతాం, పని అయిపోయింది అనుకుంది. అది వెనక్కి తిరిగి చూడకూడదు మనని. అప్పుడే కదా అది ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి సాయంత్రం దాకా తిరిగి 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 అది వెనక్కి తిరిగి మనం చూసి నవ్వినప్పుడు మన జన్మ ధన్యమైంది అనిపిస్తుంది కదా. సీతారామ శాస్త్రి గారు కూడా అలాంటి వాడు. అందుకని కవికి అహంకారం ఉంటే ఆ అందమే వేరు. సో అలాంటి అహంకారం ఉన్న కవి.